హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పెప్పర్ ఎగ్ రైస్ చేశాను. నేనైతే ఇలానే చేస్తాను. చాలా ఘాటుగా, చాలా స్పైసీగా ఉంటుంది. ముందుగా ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకొని వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అందులో 3 ఎగ్స్ తీసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి. వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని వాటిని అంతటిని కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులో ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. వేసుకొని అందులో సరిపడా సాల్టు, తగినంత కారము, కొద్దిగా గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా వేసుకొని వాటంతటిని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకుంటే టేస్టీ ఘాటైన ఎగ్ రైస్ రెడీ.